వేసుకోవచ్చు ముందు వేసేసే. ఇది క్యాబేజీ పప్పు అంతేనా? మర్చిపోతానమ్మా పేరు. యూజువల్గా పోపు పెట్టి వేస్తావు కదా? వేస్తారు కానీ ఇలా కూడా చేస్తారు. ఇలా చేస్తే ఇంకా కొంచెం బాగా వస్తుంది. అది నేను తొందరగా ఉన్నప్పుడు అలా చేస్తాను. ఇప్పుడు అది పెద్ద టైం అన్నట్టు. నేను ముందే నాకు టమాటాలు చూసుకోకుండా ఇస్తాను కదా ఫస్ట్. నిదానం చేయించి కొంచెం బాగుంటుంది. లాస్ట్లో పోపు పెడితే అది బాగుంటుంది. క్యాబేజీ స్మెల్ అది రాకుండా. ఇప్పుడు ఇంకా ఎంత అయినా పడతాయి అంటే పచ్చి వేసారా? ఇది పచ్చిపులుసా? అంటే అలా వేసేస్తే వాసన వచ్చేస్తాయి కదా. వంటలు వేసుకునే హోటల్లో వేసుకోవడం అదేదో కంప్లైంట్ చేస్తుంది. ఉల్లిపాయలు పచ్చిమిరపకాయ అదేంటి అంత పొడుగు కట్ చేసినావు మళ్ళీ ఫాలో చేయకూడదు అంటావు. పులుసులతో చేయాలంటావు. అయినా పచ్చిమిరపకాయలు కట్ చేస్తాము. ఒకదాని పొడుగు ఒకదాని నిలువు ఒకదానికి అడ్డంగా అయింది. ఇది బాగా వచ్చింది మనం కారపొడి కొంచెం తిప్పేయమ్మా. వీడియో తీయడం కూడా కాదు కానీ కూడా గుర్తుంది. ఏంటి రేపు దాకా నీ పప్పు వీడియోలో కొత్త కొత్త కూరలు ఇంట్లో మాత్రం నన్నది నిజం. అంత కొత్త కూర తింటా ఇప్పుడు తినవా నువ్వు? ఇప్పుడు తిని మళ్ళీ రేపు కూడా ఉంటే ఉంటుంది అది క్యాబేజీ పప్పు కదా టమాటా పప్పు కాదు. క్యాబేజీ అది కాకుండా మళ్ళీ మనం తెచ్చిపెట్టాం ఇంకో పొట్టు ఉంది పాతది అందుకే కొట్టేస్తున్నాను. నీకు బొట్ట ఇస్తాను నాకు కట్టేస్తున్నావు. చింతపండు ఏంటి పండు వేసేస్తున్నారా? చింతపండు పులుసు వేస్తారు కదా నువ్వు అలాగే వేసేస్తాను. అలా తినద్దు. అమ్మాయి చూడడానికి ఎలా ఉందో తెలుసా? మిక్సర్ వెజిటేబుల్ కర్రీలా ఉంది. సరే ఇది ఎన్ని విజిల్లు? 5 విజిల్లు. ఓకే ఇప్పుడు నేను అన్నీ గుర్తుపెట్టుకొని ఇక్కడ రాసుకో. అమ్మాయ్యా అది అయిపోయి 5 తీసి 5 విజిల్లు వచ్చాకలా అవుతుందా? ఈజీ అన్నావు కదమ్మా. వంట ఏది ఈజీ కాదు. స్మెల్ బాగుంది. ఇంత టైర్డ్నెస్లో అండి కొంచెం 2 మినిట్స్ ఇంకా 2 మినిట్స్ ఉన్నాయా? చాలా అయితే ఇంకా
నీకు లాంగ్ ప్రాసెస్ కరెక్ట్ ప్రాసెస్ ఆకలి ఉన్నప్పుడు వేయాలా అన్నీ పెట్టాలి సార్ షార్ట్ కట్లో పెట్టాలి ఒకసారి ఇది ఒకసారి షార్ట్ కట్ యూటర్న్ స్ట్రైట్ ఫ్లైఓవర్ అండర్ బైపాస్ చెప్తారు కదా బ్యాచిలర్స్ కూడా తెలుసుకునేలాగా ఈసారి అది షార్ట్ కట్లో ఆపదు నాకు దంచుతుంది ముందు ఏదో ఒక షార్ట్ కట్ లాంగ్ కట్ ఏదో ఒకటి వెయ్యి నాకు మరి ముక్కలు చెప్తే అందులో నాలుగు మేధావులు చాలా మంది ఉన్నారు యూట్యూబ్లో క్లారిటీ లేకపోతే ఏదేదో అయిపోతుంది కానీ ఈ మధ్య చాలా దారుణంగా పెడుతున్నారు వీడియోస్ మరీ అమ్మాయిలకి ఏమీ తెలియనట్టు 2 గ్లాసులు బియ్యం అంటే గ్లాసులు అందరూ వేసేయడం చూపించడం అలా చూపిస్తారండి అర్థం కాదు మరి అంత బేసిక్ థింగ్ తెలియకుండా అలా చేస్తారు కామెడీ చేయొచ్చు మరి అంత హిమలేషన్ అక్కర్లేదు కదా కింద మళ్ళీ ఒక ట్యాగ్ లాగా ఉంటుంది ట్యాగ్ చూపించాను బేసిక్ అయితే ఆల్మోస్ట్ అందరి ఇంట్లో చెప్తారు కదా అలా తెలియకుండా ఉంటుంది కానీ ఫ్యాక్ట్ ఒప్పుకోవాలంటే మాత్రం అమ్మాయిలు కానీ అబ్బాయిలు బాగుంటుంది మా ఫ్రెండ్ సర్కిల్ అందరూ భలే వండుతారు ఎస్పెషల్లీ నాన్ వెజ్ భలే వండుతారు ఒక్కొక్కరు పీజీలో వండు అలా వండు కూడా అలవాటు అయిపోతుంది పర్లేదు అందరితో ఈక్వల్గా తింటాడు ఏం పర్లేదు కొంచెం నెయ్యి వేయచ్చు కదా లాస్ట్లో వేస్తాడు పప్పుదాన్ని కూడా వేస్తా లాస్ట్ ఆకలి వేసినప్పుడు కోపం వస్తుంది ఏమనుకున్నాను కానీ నాకు మామూలుగా రావట్లేదు బీపీ మాడిపోతున్నట్టు ఉంది ఏంటలా మాడగట్టాలా బ్రౌన్ కలర్ ఫైనల్లీ నెయ్యి డబ్బా అంటే నా చెయ్యి అక్కడి నుంచి అట్ట ఎలా వెళ్తుంది అటు ఉందో ఎత్తా ఉందా హోమ్ మేడ్ నెయ్యి ఫైనల్లీ ఈ నెయ్యి పప్పు కోసం ఇంతసేపు వెయిట్ చేయాల్సి వచ్చింది అయినా వర్తే అదేంటాడు ఏంది డైలాగ్ అది వర్క్ వర్మ వర్క్ అదేనా ఇంకా అన్నం వేసుకుంది నెయ్యి స్మెల్ బాగా వస్తుంది పప్పులో అయిపోయింది సభకు నమస్కారం.